ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవడం కోసం కేవలం 2 నిమిషాలు కేటాయించి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 పార్ట్ 2 తప్పకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి మీడియా, లేయర్, ఆడియో, రికార్డు అండ్ యారో మార్క్స్ గమనించి ఉంటారు. మీడియా ముందుగా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వీడియో ఎడిటింగ్ చేయాలని ఏదైతే అనుకున్నారో దాన్ని మీడియా ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే లేయర్స్ ఇంకేమన్నా మీకు పిక్చర్స్ కానీ నెక్స్ట్ వీడియో కానీ స్క్రీన్ మీద రెండో వీడియో ఇలాంటివి ఏమైనా డిస్ప్లే కావాలంటే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎసెట్ స్టోర్లో ఇక్కడ మీరు కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమైతే ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఏవైతే మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మై అనే దాని ద్వారా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఆ స్టోర్లో స్టోర్ అయి ఉంటుంది. వీడియో సేవ్ టూలు ఇక్కడ మీరు చూసి ఉంటారు, యారో మార్కు. అక్కడ వీడియో మీరు ఏదైతే అప్లోడ్ చేయదలుచుకున్నారో మొత్తం చేశారో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లేయర్స్లో లేయర్ ద్వారా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. హ్యాపీ దీవాలి అనే దాని కలర్స్ ఎలా ఏ రకంగా చేయాలనేది ఇక్కడ చేశాను. అది మీకు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు. వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీకు ఏ కలర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే ఇంకా కొన్ని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఆ టూల్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. రొటేట్ చేయాలా చేసుకోవాలి, ఫిల్టర్ ఎలా చేసుకోవచ్చు, కలర్ షేడింగ్, డే నైట్ అలాంటివి, బ్లాక్ అండ్ వైట్. ఇది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక వీడియో తీసుకున్నాను. దాని తర్వాత వాయిస్ తీసుకున్నాను. దాని తర్వాత దానికి కావాల్సినటువంటి యారో మార్క్స్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. లేయర్స్ లాగా కనపడుతుంది చూడండి. ఇక్కడ యారో మార్క్స్, రెడ్ యారో మార్క్ ఉంది కదా, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మీకు ఓవరాల్గా వ్యూ కనపడుతుంది. మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అనేది చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ముందుగా లేయర్ మెయిన్ వీడియో ఇది సెలెక్ట్ చేసుకున్నటువంటిది. దాని తర్వాత మీకు ఇంకొక లేయర్ కూడా కనపడుతుంది. అన్నీ కూడా మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇందాక వీడియో సేవర్ అనేది మీకు పాయింట్అవుట్ ఎండ్ వీడియో పాయింట్, ఇది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఏదైతే మనం చేశామో వీడియోని ఎడిట్ చేశామో అదంతా కూడా ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ పార్ట్ 1, 2, 3 ద్వారా చేయవచ్చు. మరోసారి తిరిగి చూడండి. ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా వచ్చింది అంటే ఒకసారి కామెంట్ రూపంలో చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్లో వ్యక్తం చేయండి, ఎందుకంటే అందరికీ రీచ్ కావాలి కాబట్టి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కప్పులు వాడకండి, గాజు గ్లాసులను ఉపయోగించండి, ప్లాస్టిక్ని నివారించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.